హలో వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నిద్ర లేచింది మొదలు ఫేస్బుక్ ఫేస్బుక్ ఫేస్బుక్. ఎవరి నోట విన్నా ఫేస్బుక్ మాటే. లైక్, కామెంట్, షేర్ అంటూ ఆ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉంటారు. ఫేస్బుక్ వాల్పై పోస్ట్ చేసిన ఫోటోలు, పోస్టులు, వాటికి వచ్చే కామెంట్లది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం. ఫేస్బుక్ లేకపోతే వీళ్ళందరూ ఏమైపోతారా అన్నంత దారుణంగా తయారయ్యారు. ఇది చాలదన్నట్టు ఫేస్బుక్ మాయలు ఎక్కువయ్యాయి. ఏమిటవి? అందమైన అమ్మాయి ప్రొఫైల్స్ ను చూసి ఫ్రెండ్ రిక్వెస్టుల్ని పెడుతున్నారా? వాటిని వాళ్ళు వెంటనే ఓకే చేస్తున్నారా? అయితే మీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టే. అవును, నిజమే. హైదరాబాద్ లో కొందరు కిలాడీ లేడీలు ఫేక్ అకౌంట్లతో అబ్బాయిల జీవితాలతో ఇలాగే ఆడుకున్నారు. ఫేక్ ఫోటోలను పెట్టి వల్లో వేసుకుంటూ బురుడీ కొట్టించారు. సోషల్ మీడియాను అడ్డాగా చేసుకుని ఏకంగా 17 మంది అబ్బాయిలకు టోపీ వేశారు. వీళ్లపై గంటకు కంప్లైంట్ అందుతూ ఉంటే షాక్ అవడం పోలీసుల వంతైంది. అందమైన అమ్మాయి కొట్టే లైకులే లవ్వుగా ఫీల్ అయిపోతున్నారా? అటువైపు ఎవరో తెలుసుకోకుండా కామెంట్కే కమిట్ అయిపోతున్నారా? మీ విలువైన జీవితంలో అడగకుండానే షేర్ ఇచ్చేస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్టే. బురిడి కొట్టించే కార్యక్రమం నడుస్తున్నట్టే. ఇందుకు ఎన్నో ఉదాహరణలు. మీరు చూస్తున్న ఈ ఇద్దరు అమ్మాయిలు మామూలు అమ్మాయిలు కాదు, కిలాడీ లేడీలు. ఫేస్బుక్ ను అడ్డం పెట్టుకుని అబ్బాయిల బలహీనతను క్యాష్ చేసుకోవడం వీళ్ల స్టైల్. వీళ్ల ఫేక్ బుక్ వల్లో పడితే ఇక అన్ని వాళ్లే చూసుకుంటారు. మిమ్మల్ని లైక్ కొట్టి లవ్ ఆడుతున్నట్టు నటిస్తారు. కామెంట్ పెట్టి కవ్విస్తారు. షేర్ కొట్టి గేర్ మారుస్తారు. అక్కడి నుంచి మొదలవుతుంది అసలు మోసం. ఈ ఇద్దరు ఇల్లొదిలి సొంతూరు నుంచి పారిపోయి వచ్చారని మీర్ చౌక్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇల్లొదిలి పారిపోయి వచ్చిన వీళ్లేమో ఇక్కడ నయావంచనకు తెరలేపి దొరికినోళ్లను దొరికినట్టు తోచేస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఒక్కొక్కరి దగ్గర వేలాది రూపాయలు వసూలు చేశారంటే వీళ్లు ఏ రేంజ్ లో మోసం చేశారో తెలుసుకోవచ్చు. ఫేస్బుక్ తో ఇలా కూడా మోసం చేయొచ్చా అనిపించారు. 2 టీములు పెట్టుకుని ఇన్స్పెక్టర్ రహీం పవన్ కూడా కష్టపడితే వాళ్ళు ఎస్ఎస్ఆర్సీని కూడా అప్రోచ్ కావడం జరిగింది. పోలీసులు చర్యలు తీసుకోవట్లేదు. సుమారు 30 రోజులు విపరీతమైన కష్టపడి వాళ్ళు ట్రాక్ ఆన్ చేసి సోషల్ మీడియాలో ఉన్న వాట్సాప్, ఫేస్బుక్ ఇవన్నీ కూడా వెరిఫై చేస్తే ఆశ్చర్యకరమైన రీతిలో కొన్ని నిజాలు బయటపడినాయి. ఈ కిలాడీల బాధితులు రోజుకొకరు పోలీసులను ఆశ్రయిస్తున్నారంటే సీన్ ఏంటో తెలుసుకోవచ్చు. ఇంతగా ఈ ఇద్దరమ్మాయిలు ఏం చేశారో కూపీలాగారు పోలీసులు. ఒక్కో విషయం తెలిసే కొద్దీ షాకుల మీద షాకులు. ఇప్పటి వరకు ఈ ఇద్దరు 100 మందికి పైగా అబ్బాయిలను బోల్తా కొట్టించినట్టు తెలుస్తోంది. ఒక్క సోమవారం నాడే 18 మంది బాధితులు వీళ్ల దగ్గర మోసపోయామంటూ పోలీస్ స్టేషన్ కి క్యూ కట్టారంటే వీళ్లదెంత ఘరానా మోసమో అర్థం చేసుకోవచ్చు. వీళ్లు ఫేస్బుక్ లో జనాన్ని ఎలా బుక్ చేశారో తెలుసా? 15 నుంచి 20 ఫేస్బుక్ అకౌంట్లు ఓపెన్ చేశారు. వాటిలో ఎవరెవరివో అందమైన అమ్మాయిల ఫోటోలు పెట్టారు. ఈ ఫోటోలు చూసి వీళ్ళు ఇలాగే ఉంటారని భావించి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపితే వెంటనే రిప్లై వస్తుంది. ఆ రిప్లై చూసి ఎగిరి గంతేసిన వాళ్లు బోల్తా పడ్డట్టే. ఎందుకంటే ఆ తర్వాత ఈ కిలేడీస్ తమ టాలెంట్ చూపుతారు కాబట్టి. ఎవరో అన్నోన్కి నెంబర్ ఇచ్చే అమ్మాయిలు అరుదు. ఎంతో ఆలోచించి గానీ తమ నెంబర్ ఇతరులకు ఇచ్చే అవకాశం ఉండదు. కానీ వీళ్లు అలా కాదు, అడగకుండానే పర్సనల్ నెంబర్లు ఇస్తారు. నెంబర్ దొరికింది కదా అని మాట్లాడే అబ్బాయిలను ఆ తర్వాత ఆ బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు. ఎందుకంటే ఒక్కసారి ఇటువైపు నుంచి అటువైపుకు రింగ్ వెళ్ళిందంటే ఇక రింగులో పడ్డట్టే. మేము చేసే వైల్ కాల్ డేటాలో అనాలిసిస్ చేస్తే వాళ్ళందరూ కూడా ఎవరైతే అబ్బాయిలని చాలామంది ఒక 100 మెంబర్స్ దాకా అబ్బాయిలని
వీచాట్, బీటాకు, వాట్సాప్, ఫేస్బుక్ అని డిఫరెంట్ సోషల్ మీడియాలో మాట్లాడుతూ వాళ్ళందరికీ కూడా కొంతమంది దగ్గర ఆఫర్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 2 కెమెరాలు, సెల్ ఫోన్లు వాళ్ళ అబ్బాయిల దగ్గర నుంచి తీసుకున్నారు. వాళ్ళ ఫేస్బుక్ పేజీలో వాళ్ళ యాక్చువల్ ఫోటోలు కాక ఆ ఫేస్బుక్లో ఉన్న చాలామంది అమ్మాయిలు, అందమైన అమ్మాయిల ఫోటోలు తీసి వీళ్ళని మేమే అని వాళ్ళ పేజ్ మీద చేసేసి చాలామందిని అట్రాక్ట్ చేశారు. ఈ ఫోటోల వల్లనే యూత్ ఈ అమ్మాయిలు అందంగా ఉన్నారని చెప్పేసి వీళ్ళని ఫాలో అయ్యారు. అదే ప్రాసెస్లో వీళ్ళందరూ కూడా ఈ ఆఫర్ చేయడం జరిగింది, వాళ్ళకు ఇచ్చినారు. నిజానికి అబ్బాయిల బారిన పడ్డ అమ్మాయిల్ని ఎక్కువగా చూస్తుంటాం. కానీ ఈ ఇద్దరు ఇందుకు రివర్స్. ఎవరి లైకులకు లొంగుతారో, కామెంట్లకు పడిపోతారో, షేర్కి బేర్మంటారో వీళ్లకు బాగా తెలుసు. ఇక నెంబర్కి ఫోన్ చేసినప్పుడు అటువైపు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో, వాళ్ళ బలహీనతలేంటో ఇట్టే పసిగట్టేస్తారు. ఎవరి నుంచి ఎంత నొక్కేయాలో, ఏ పద్ధతిలో స్వాహ అనిపించాలో వీళ్లకు తెలిసినంత మరెవరికీ తెలీదు. ఒక అబ్బాయి 40,000 రూపాయల కెమెరా సమర్పించుకున్నాడంటే వీళ్ల స్టామినా ఏమిటో తెలుస్తూనే ఉంది. ఇలా ఫేక్ బుక్ తో ఒక్కొక్కళ్ళని బుక్ చేస్తున్న ఈ అమ్మాయిల మోసాలు పోలీస్ స్టేషన్ కు చేరాయి. ఇక వీళ్ల మోసం ఏ స్థాయిలో జరిగిందో తెలుసుకోవడం ఒక్కటే మిగిలింది. ఎందుకంటే వీళ్లు ఒక్క అకౌంట్ తో మోసం చేయలేదు, ఒక్కరిద్దరితో వదిలిపెట్టలేదు. కాబట్టి వీళ్ల దోపిడీ భారీగానే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు పోలీసులు. స్పెషల్ ఫోకస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.